ఎంత నవ్వుకున్నామో సెకండ్ హాఫ్ కూడా ఎవరి వల్ల మనం మోసపోతే ఎలా ఉంటుందన్నది ఈ సినిమాలో ఖచ్చితంగా చూపించాడు డైరెక్టర్ కుమారస్వామి అక్షర. చాలా బాగుందండి. 3 అవర్స్ మనకి ఎలాంటి బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేసే ఫీల్ ఉంటుంది. చాలా బాగుందండి. హీరో చాలా బాగా చేశారండి. హీరోయిన్ ఇంకా చాలా బాగా చేసిందండి. ఎక్కడ మనకి కామెడీ చాలా చాలా బాగుంది. యూత్ మనం అందరం ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో సినిమాలో అంత బాగా చూపించారు డైరెక్టర్. కామెడీ సినిమా అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఎలా ఒకరి వల్ల ఎవరు మోసపోతే ఎలా ఫేస్ చేయాలనేది కూడా ఈ సినిమాలో చూపించారు. చాలా బాగుందండి. అందరు తప్పకుండా వెళ్ళి షరతులు వర్తిస్తే సినిమా చూడండి. చాలా బాగుంది చెప్పారండి. ఎక్కడ ఎలా ఉండాలన్నది ఈ సినిమాలో చూపించారు. చాలా బాగా చేశారండి. చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ ఎంత పర్ఫార్మెన్స్ అయినాయో సాంగ్ వల్ల సినిమా కూడా అంత సక్సెస్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎక్కడ బోర్ కొట్టినట్లేదు. 3 అవర్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. 1 సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సినిమా. అంటే ఫ్యామిలీస్ యూత్ అందరూ చూడొచ్చు. యూత్ కి అయితే ఇంకా పక్కాగా ఉంటుంది సినిమా. అంటే ముందు పడి డబ్బులు పెట్టడము ఇలాంటి తొందరపాట్లు అలాంటివి చేయకుండా ఈ సినిమా బాగా చూపించారు. మీకు హైలైట్స్ ఏమనిపించినాయి మరి సినిమాలో? ఎక్కువ కామెడీయా ఏం లేదు, అన్ని ఉన్నాయి సినిమాలో. సెంటిమెంట్ ఉందా? అన్ని టైప్స్ ఉన్నాయి. 15 minutes ఒకటి ఉంది. దానికంటే డబుల్ ఉంది. అంత ఫన్ ఉంది. హిట్ చాలా హిట్. సినిమా ఎలా ఉంది? బాగుందండి. షరతులు వర్తిస్తాయి మూవీకి వచ్చాను. చాలా బాగుంది మూవీ. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ప్రతి సీన్ మన ఇంట్లో మన చుట్టూ మన ఫ్రెండ్స్ ప్రతి సీన్ కోరిలేట్ చేసుకోవచ్చు. ఎలా అయితే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేస్తే చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మర్చిపోయి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో చాలా క్లియర్గా చూపించాడు ఎక్కడ మనీ ఇదవుతుంది అని చెప్పేసి. అండ్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, ఎవ్రీథింగ్ బాగా చూపించాడు. షార్ట్ టర్మ్ మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఉంది ఈ మూవీలో? 100% ఉందండి. ఈజీ మనీకి అలవాటు పడిపోయి నాకు బెట్టింగ్ అని చెప్పేసి అలాంటి వాటి ఏమైనా ప్లాన్ చేసుకుంటే మట్టుకు ఈజీ మనీకి ఎవరైనా అలవాటు పడితే మట్టుకు వాళ్ళకి ప్రాపర్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఫ్యామిలీ మొత్తం రోడ్డు పడిపోద్ది, సింపుల్ ఈజీ మనీకి పడిపోతే అలవాటు పడిపోతే అనే దాని పట్ల మంచి మెసేజ్ ఇచ్చారు. సినిమాలో మీకు నచ్చిన ఒక సీన్ చెప్పండి. మన మనీ వన్స్ పోయిన తర్వాత హీరో ఎలా అయితే ప్లాన్ చేసి వెనక్కి రాబట్టుకోవాలని చెప్పేసి ప్లాన్ చేశాడు అదొకటి. అండ్ డైలాగ్స్ అండి, ప్రతి డైలాగ్ హార్ట్ టచింగ్. ప్రతి ప్రయోగాలన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళపైనే చేస్తారు అని డైలాగ్, మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి మూవీలో కూడా. ప్రతిదీ హార్ట్ టచింగ్. అండ్ మన ఇంట్లో జరిగే అత్తా కోడళ్ళ సన్నివేశాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ప్రతిదీ ప్రాపర్గా కోరిలేట్ చేసుకోవచ్చు మన లైఫ్స్కి. హీరో మామూలుగా యూట్యూబ్లో వెబ్ సిరీస్ చేస్తుంటారు కదా, ఈ సినిమాలో బిగ్ స్క్రీన్ మీద తన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? కీడాకోలా కూడా చేశాడన్న ఆయన. బాగా చేశాడండి. మంచి యాక్టర్. కీడాకోలా చేశాడు, అన్నపూర్ణ స్టూడియోస్ చేశాడు, 2-3 మంచి మూవీస్ చేశాడు. దీంట్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అతను కీ రోల్ మెయిన్లో మూవీలో చాలా కీ రోల్ అతను ముందుండి నడిపించాడు మూవీ. సినిమా రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 4 ఇస్తానండి. అంటే 80% ఆఫ్ ద మూవీ ఆడియన్స్ మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకే వాళ్ళ ప్రాబ్లమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటి అంటే నాకు ఈ జిమ్నాస్టిక్స్, ఫైటింగ్స్ ఇలాంటివి కాకుండా ఒక కామన్ మ్యాన్గా నేను ఈరోజు బయటికి వెళ్తే మళ్ళీ నేనేం ఫేస్ చేస్తానో అదే థియేటర్లో చూశాను. మంచి రియలిస్టిక్ మూవీ.